సో సీరియల్‌లో కనిపిస్తున్నారు ఒక పక్కన, ప్రెస్ మీట్స్‌లో కనిపిస్తున్నారు ఒక పక్కన. అసలేంటి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అసలేంటి విశేషాలు? చేసే పని అది కాబట్టి ఆ పని ఎక్కడ ఉంటే అక్కడ కనపడుతూ ఉంటాను. ఇప్పుడు టీవీ అయినా, సినిమా అయినా, స్టేజ్ అయినా ఈ మూడు నాకు ఇష్టమైనవి. ఓకే. నేను ఇంకా మీరు అంటే స్టేజ్ దాకా మీరు మమ్మల్ని వదిలేశారేమో, అదర్వైజ్ స్టేజ్ దగ్గర కూడా నేనే ఉంటా. అవును. సో ఆన్ స్టేజ్ యాంకర్ కూడా నేనే ఉంటా, Yes. ఆన్ స్టేజ్ కోర్స్ స్టాండప్ కామెడీ కూడా నేనే ఉంటా. అదే నేను నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ఎక్కడ కనిపించుకోకుండా ఉండట్లేదు. అన్నిట్లోనూ కవర్ చేస్తున్నారు. అంటే ఒక సెగ్మెంట్ అని మామూలుగా అయితే సీరియల్ వాళ్ళు, సినిమాలు తక్కువ. సినిమాల అంటే వాళ్ళు నేను అట్లా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఎ స్టేజ్, Okay. థియేటర్ నుంచి వచ్చినోడిని. ఓకే. అక్కడి నుంచి నాకు సినిమా అనేది ఒక ప్రమోషన్. దెన్ టెలివిజన్ బూమింగ్లో ఉన్నప్పుడు నేను టెలివిజన్కి వచ్చేటప్పటికి అక్కడ నాకు ఆ స్పేస్ దొరికిపోయింది, నేను అక్కడ ఉన్నా. సో అందుకని నేను ఈ మూడు ఏది వదల్లా. ప్లస్ నాకు ఆ సపరేట్ ఏదో ఓ అనే ఇమేజ్ని నేను కోరుకోలేదు, నాకు వద్దు కూడా. ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్. ఓకే. మనం వెళ్తే ఓ బౌన్సర్లు పరిగెట్టి సార్ జరగండి సార్ వస్తుండే అని అక్కర్లేదు మనకి. అరే అన్న అంటే చాలు, నాకు గుర్తుపడితే చాలు. సో నా ఇష్టం ఉన్న చోట ఆగుతా, నా ఇష్టం ఉన్న చోట పానీపూరి తింటా. ఏం సార్ మీరు ఇక్కడ అంటే, అవును నేను మనిషినే కదా, దట్స్ వాట్ ఐ యామ్. ఎస్ అట్లా. సో మీకు ఎలా కుదురుతుంది టైం షెడ్యూల్స్? ఇప్పుడు సీరియల్ ఉంటే కనుక కంపల్సరీ 15 days Yeah. వాళ్ళకి ఇవ్వాలి. సో మూవీస్ అంటే అసలుకి టైమింగ్స్ అనేది మనం చెప్పలేము. వాళ్ళ టైం ఎప్పుడు చేంజ్ అయ్యిద్దో తెలియదు, ఏ టైంలో షెడ్యూల్. నేను ఏంటంటే నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఒక సీరియల్ చేస్తున్నా, ఆ సీరియల్ డేట్స్ వాళ్ళకి నేను అలొకేట్ చేశాను అనుకోండి, ఈ డేట్స్లో మీ సీరియల్ తీసుకుంటా. ఆ పక్కాగా ఆ డేట్స్ వాళ్ళ కోసం అవైలబుల్గా ఉంటా. సపోజ్ సడన్గా ఏదైనా క్యాన్సిల్ అయింది, కాంబినేషన్ వర్కౌట్ అవ్వకనో, లొకేషన్ వర్కౌట్ అవ్వకనో, లేకపోతే స్క్రిప్ట్ రాకనో క్యాన్సిల్ కూడా అవుతాయి మధ్యలో. అది నేను నా పర్సనల్ యూస్ చేసుకుంటా తప్ప, నేను మీకు డేట్ ఇచ్చాను మీరు ఎందుకు చేసుకోలేదు ఇట్లాంటిది ఏమి ఉండదు. ఓకే. ఏ డేట్స్ అయితే ఇవి లేవో ఆ గ్యాప్ డేట్స్ అన్నీ ముందే నాకు తెలుసు కాబట్టి నన్ను ఎవరన్నా సినిమా వాళ్ళు అడిగితే ముందే చెప్తా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నేను గ్యాప్ ఉన్నా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను గ్యాప్ ఉన్నా, మీరు వాడుకోవచ్చు. సో అట్లా దట్స్ హౌ ఐఎమ్ ఫీలింగ్ మై మంత్ క్యాలెండర్ ఇన్ దాట్ వే. ఓకే. సో బాపు గారికి మీ రిలేషన్ ఎలా చెప్తారు? అది యాక్చువల్గా నాకు అసలు అంత పెద్ద మనిషితో పరిచయం. నాకు పట్టాభిరామ్ గారు, మీరు సైక్రాటిస్ట్, తను హిప్నాటిజం, మ్యాజిక్ ఇవన్నీ షోస్ చేస్తుండే. తనతో పాటు నేను వెళ్ళి మిమిక్రీ, వెంట్రులాక్విజం అని పప్పెట్ షో, ఈ రెండు నేను చేసేవాడిని. నేను తను ఇద్దరం కలిపి రెగ్యులర్గా చేస్తున్నాం. ఆ టైంలో బాపు గారు ఒకటి నవ్వితే నవ్వండి అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళందరూ ఉండే, ఏవిఎస్ బ్రహ్మానందం గారు, వీళ్ళందరితో కలిపి ధర్మవరం సుబ్రహ్మణ్యం వీళ్ళందరితో కలిపి ఒక కామెడీ షో చేస్తున్నాం అన్న టైంలో నన్ను కూడా తీసుకెళ్ళారు చాలా క్యాజువల్గా. తీసుకెళ్ళి ఒక ప్రోగ్రామ్ రికార్డ్ చేస్తున్న టైంలో ఏమైందంటే, అందరు కూర్చున్న తర్వాత ఒక నవ్వులు రికార్డ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏదైనా షో చేస్తే వెనకాల నుంచి ఆర్ఆర్ నవ్వులన్నీ వేస్తాం కదా, ఆ నవ్వితేనేవ్వండి క్యాసెట్ కోసం అది కావాల్సి వచ్చింది. అప్పుడు బాపు గారు అందరినీ నవ్వండి అంటే అందరూ హాహాహాహా ఆర్టిఫిషియల్గా వస్తుంది. ఏం చేసినా ఆయనకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ క్యాజువల్గా రియలిస్టిక్గా ఉండాలి అంటే ఏంది అంటే, అప్పుడు పట్టాభిరామన్ గారు ఉండి, మనోడు మిమిక్రీ చేస్తాడు కదా, ఎవరికేం చెప్పకుండా సరదాగా స్టేజ్ ఎక్కిచ్చేయండి అని. సో అట్లా నన్ను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్కి పెట్టారు, ఎవరికి చెప్పలేదు ఎందుకు అనేది కూడా. ది స్టార్టెడ్ రికార్డింగ్. అట్లా అన్ని లాఫ్స్ రికార్డ్ చేసుకున్నారనమాట. నా ప్రోగ్రాము లాఫ్స్ రికార్డ్ చేసుకోవడం సమ్హౌ ఇట్ క్లిక్డ్. ఆయనకు నచ్చిన తర్వాత అట్లా ఒకరోజు ఉండి, నేను అప్పుడు పెద్ద షోస్ అంటే ఎప్పుడో మంత్లీ 5-6 ఉండేవి, ఖాళీ టైం ఉండేది. సో నాకు డైరెక్షన్ అంటే కూడా ఇష్టమని నేను, సార్ మీకు అసిస్టెంట్గా చేస్తాను అంటే అన్నారు. అంటే ఎస్ అనోనా తెలియలే అన్నారు. తర్వాత ఏంటంటే ఏమన్నారంటే అన్నారు. అంటే ఓకే కదా అన్నారు. అట్లా వెళ్ళిపోయాను. సో దట్స్ హౌ ఐ బికేమ్ క్లోజ్. ఎంత క్లోజ్ అయిపోయానంటే, బాపు గారు, రమణ గారు ఆంతరంగిక మీటింగుల్లో కూడా నేను ఉండేవాడిని. అంటే దే ఫీల్ దట్ దిస్ గై ఈజ్ మోర్ సెక్యూర్. అంటే కొంతమంది ఇక్కడ విని ఇంకో దగ్గర చెప్తారు, అపనమ్మకం ఉంటుంది కదా. మనం ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు అనే ఒక నమ్మకం. రెండోది షెడ్యూలింగ్ అంతా పర్ఫెక్ట్గా చేసుకునేవాడిని నేను. అంటే బాబు గారు చెప్తా ఉంటే, ఓకే రేపటి ప్రోగ్రామ్ ఇది
ఆయన లొకేషన్కి వచ్చే ముందే నేను అన్నీ అరేంజ్ చేసి పెట్టేటోడిని. దట్ బేసికల్లీ అసిస్టెంట్ డైరెక్టర్స్ అప్ టు అసోసియేట్ వరకు ఇదే జాబ్. కాస్ట్యూమ్కి వాళ్ళ ప్రోగ్రామ్ చెప్పడం, ఆర్టిస్టులకు వాళ్ళ ప్రోగ్రామ్ చెప్పడం, సెట్ వాళ్ళకి ఏమేమి కావాలి, ఫోర్గ్రౌండ్ ఏమి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి. గొప్పదేతనం ఏంటంటే బాపు గారి స్క్రిప్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, అంటే బొమ్మలతో సహా ఉంటుంది. మీకు సపోజ్ ఇక్కడ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఈ మైక్ ఉండాలి, ఇక్కడ ఈ లోగోతో ఈ స్టాండ్ ఉండాలి, నేషనల్ ఫ్లాగ్ ఉండాలి, ఇది ఉండాలి, ఇవి ఉండాలి, ఇవి ఉండాలి అన్నారు అనుకోండి, ఈ బొమ్మలు ఉంటాయి అన్నీ. ఓకే. సో మీకు ఈజీ, ఇక్కడ కప్పు ఉండాలి, ఆయన వచ్చే టైంకి ఇక్కడ ఈ కప్పు పెట్టేస్తే సరిపోద్ది. ఇది ఇక్కడ ఫోన్ ఉంది, ఆయన ఒకసారి చూసుకుని ఎస్ గో ఫర్ టేక్, అట్లా. దట్స్ పర్ఫెక్ట్. అంత ఇదిగా ఆయనతో ట్రావెల్ చేస్తున్న టైము. సో నేనేం చేసేవాడిని అంటే ప్రతి ఆర్టిస్ట్కి స్క్రిప్ట్ చెప్పడం, వాళ్ళకి యాక్టింగ్ చేసి చూపించడం, ఇవన్నీ చేస్తుంటే దూరం నుంచి గమనించారు ఒకరోజు, నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. అంటే మనకెవరు ఇస్తారు సార్, ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. సార్ దానికోసమే ఇండస్ట్రీకి వచ్చింది, కానీ మనకి ఇక్కడ ఎవరు లేరు కదా, అందుకని అన్ని పనులు చేస్తున్నాను సార్ అన్నా. అంటే బుడుగులో నువ్వే హీరోవి అన్నారు ఆయన. ద ఇమీడియట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వాజ్ బుడుగు, హీ మేడ్ మీ యాజ్ ఎ హీరో.